పంచాయతీల సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రి సీతక్క. కొత్తగూడ, గంగారం మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. గాదెవాగు, కల్వర్టు పనులను పరిశీలించారు. గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను శాల్వాలతో సన్మానించారు మంత్రి. రోడ్ల రిపేర్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి సీతక్క. రోజు పొద్దున ఏదో ఒక టైంలో ఊరంతా తిరిగి రావచ్చు. మేము రోజు ఇన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాం. మీరు ఏ ఊర్లో ఆ ఊర్లో సర్పంచ్ కనీసం 2 రోజులకు ఒకసారి ఆయన ఊరంతా తిరగడం, అందుబాటులో ఉండడం, వాళ్ళకి ఏం బాధలు తెలుసుకొని భయపడకుండా అధికారులకు తెలియజేయాలి. కార్యదర్శులు ఉంటారు ఊళ్ళలో, మండలంలో ఎంపీడీఓ ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు. ఏ శాఖ పని అయితే ఆ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా లేదా నాకైనా లేదా మన జిల్లా స్థాయి నాయకులకైనా తెలియజేసి ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, మా ఊళ్ళో చేయాలని చెప్పాలి. మీరు అట్లనే ఏం పట్టించుకోకుండా ఉంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు సీఎం గారు కూడా ప్రత్యేక నిధులతో పాటు రాష్ట్రం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన 2 సంవత్సరాలు ఆగిన పనుల కోసం మరి వాటిని కూడా తొందరలోనే ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సమన్వయంతో ఒక్కసారి గెలిచమంటే ఇక తల నెత్తి మీదకి ఎక్కద్దు. తల ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. మనం ఇంకా తగ్గి ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి. వాళ్ళు ఏమన్నా అన్నా కూడా ఎందుకు ఏంది అని కారణాలు వెతికి అలా నిజమెంతుంది అబద్ధం ఎందుకు తెలుసుకొని వాళ్ళ అవస్థలు అర్థం చేసుకొని అందుబాటులో ఉండి పనిచేయాలి. ఊర్లలో మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, నిన్న మొన్న మొక్కజొన్నది టైం పెంచాలన్నారు, నేను చెప్పి వెంటనే అధికారులకు మాట్లాడినా. వాస్తవానికి గంగారం నుంచి వస్తున్న అందరూ రోడ్డు మీదనే ఉన్నాయి, అప్పుడు పోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొంత టైం ఇస్తేనే మనకు అవుతుంది. అట్లా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి నాయకులు కూడా మరొకసారి అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఈ విజయానికి కృషి చేసిన ఇన్ఛార్జీలకు, మండల నాయకులకు, ఆయా గ్రామాలకు ఇన్ఛార్జీలు వ్యవహరించిన నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము.